నమస్తే, నేను జాకీర్ హుసేన్. ఏపీలో హై టెన్షన్ నెలకొనబోతుంది అనే చెప్పాలి. ఎందుకంటే నారా లోకేష్ అలానే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నారు. సో దీన్ని అసలుకి ఎలా చూడొచ్చు, సో ఒకసారి దీని గురించి క్లుప్తంగా విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. వీళ్ళిద్దరి ఇప్పుడు టూర్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు ఒకళ్ళు ఢిల్లీ వెళ్ళారు అనుకోండి, అది పెద్ద అంటే జనరల్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించడానికి వీళ్ళు ఉంటారని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఒకేసారి ఇద్దరు నైట్ వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు, లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు. దీంతో ఒక్కసారిగా ఫోకస్ అంతా వాళ్ళిద్దరి మీద పడింది. కానీ ఏంటి, ఇద్దరు ఒకేసారి ఎందుకు వెళ్తున్నారు? ఇంతకుముందు ఎప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళాలి, వేరువేరుగా వెళ్ళారు, అనేక సందర్భాల్లో వెళ్ళారు. అమిత్ షా గారిని కలిశారు, లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని ఫ్యామిలీ తీసుకెళ్ళి అక్కడ కలిశారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు, అలాగే నీతి ఆయోగ్ సమావేశాల్లో పార్టిసిపేట్ చేశారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు. ఇవన్నీ మామూలే. కానీ ఇద్దరు కలిసి వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజల్లో ఇదొక అంశంగా మారింది. ఎందుకు అని అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు లిక్కర్ కేసు విచారణ కొనసాగుతుంది, ఇంకొక వైపు మైనింగ్కి సంబంధించి కానీ లేదంటే శాండ్కి సంబంధించినటువంటి వాటి మీద విచారణ వేయాల్సి ఉంది. సునీతారెడ్డి గారు ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి మీ ప్రభుత్వం వచ్చింది, కనీసం మీరైనా న్యాయం చేయండి, మాకు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించేలాగా మీరు సహాయం చేయండి ప్రభుత్వం వైపు నుంచి అని చెప్పి ఆవిడ కూడా ఈ మధ్యకాలంలో కలిశారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇద్దరూ ఒకసారి వెళ్ళటం అనేది ఏదో అనూహ్యమైనటువంటి పరిణామం, అనూహ్యమైనటువంటి నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అంటే అమిత్ షా గారిని కలవబోతున్నారు ఎవరు, లోకేష్ గారు. అలాగే కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు ఆయన అఫీషియల్గా షెడ్యూల్ ప్రకారం ఆయన టూర్ ఎలా ఉండబోతుంది అనేది చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి కంపెనీలు రావటం, ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను కలవడానికి వెళ్తున్నారు ఎవరు, నారా లోకేష్ గారు. ఎందుకంటే ఇప్పుడు సెమీ కండక్టర్స్ సంబంధించినటువంటి సంస్థ రాబోతుంది, దాన్ని కేటాయించారు. ఇప్పుడు భారతదేశంలో 2 రాష్ట్రాలు కేటాయిస్తే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకు అక్కడ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు చెప్పడానికి, అభినందనలు చెప్పడానికి వెళ్తున్నారు లోకేష్ గారు అని చెప్పి చెబుతున్నారు. అలాగే వివిధ ప్రాజెక్టులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి, వాటన్నిటికీ ధన్యవాదాలు చెప్పడానికి కేంద్ర మంత్రులు కలవబోతున్నారని చెప్తున్నారు అఫీషియల్గా. ఓకే. కానీ ఇండోర్లో ఇన్ కెమెరాలో జరిగేది ఏంటి అనేది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కలిసి వెళ్తున్నారు అని అంటే డెఫినెట్గా ఒక కీలకమైన నిర్ణయం ఉండబోతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, మామూలుగా డిస్కస్ చేసి. ఒకటేంటంటే, ఢిల్లీలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించినటువంటి హడావుడి జరుగుతుంది. ఆ అభ్యర్థిని ఇంతవరకు ఎంపిక చేయలేదు, ఏది ఎన్డీఏ వైపు నుంచి. ఆ అభ్యర్థి ఎంపిక సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవాళ నైటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాబోతుంది, ఎన్డీఏ సమావేశం అవుతుంది. ఎన్డీఏ సమావేశంలో పార్టిసిపేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోటి. అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక సంబంధించినటువంటి చర్చ అక్కడ జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలక భాగస్వామి కాబట్టి ఆయన వెళ్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో మంగళవారం వరకు ఆయన ఉంటారు ఢిల్లీలోనే. మరి ఎందుకు ఉంటారు, అది ఇంపార్టెంట్. కానీ అదే సమయంలో చంద్రబాబు గారు వెళ్ళే సమయంలోనే లోకేష్ గారు కూడా వెళ్తున్నారు. ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే ఢిల్లీ ఆహ్వానం లేకుండా వెళ్తున్నారా? ఢిల్లీ ఆహ్వానంతో వెళ్తుంటారు. ఢిల్లీ ఆహ్వానం లేకుండా ఇద్దరు ఒకేసారి వెళ్ళరు కదా. ఢిల్లీ ఆహ్వానం అంటే పిఎంఓ ఆఫీస్ కావచ్చు, లేదంటే హోంశాఖ ఆఫీస్ నుంచి కావచ్చు, వచ్చినటువంటి ఫోన్ ఆధారంగానే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇద్దరిని ఒకేసారి పిలుస్తున్నారంటే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి నిర్ణయాలు, వాస్తవంగా ఏంటి కీలకమైనది ఏంటి, లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చేసింది. రెండో షార్ట్ షీట్ కూడా వేశారు రీసెంట్గా. ఈ రెండో షార్ట్ షీట్లో కూడా ఒక కీలకమైనటువంటి ఐపీఎస్
ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన పత్రాలని ధ్వంసం చేశారు, తగలబెట్టారు, కొన్నేమో కృష్ణానదిలో పారేశారని చెప్పేసి సిట్ భావిస్తూ షార్ట్షీట్లో కూడా పొందుపరిచింది. సో ఎవరెవరు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారనేది ఇప్పటి వరకు మొత్తం తేల్చింది. తేల్చి మనీ లాండరింగ్ జరిగింది అనేది చెప్తున్నారు. షార్ట్షీట్లోనే పొందుపరిచిన అంశం, ఇదేదో మనం క్రియేట్ చేసి చెప్తున్నటువంటి అంశం కాదు. మనీ లాండరింగ్ జరిగింది, అలాగే గోల్డ్ కొన్నారు అనేది తెలిసారు. అయితే ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం 3,800 కోట్లు సుమారుగా లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగింది అంటున్నారు. కానీ ఇది 30,000 కోట్ల పైన ఉండే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అదంతా తేలాలంటే కనుక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ని ట్యాంపరింగ్ చేశారు, ఆ డాక్యుమెంట్ని ధ్వంసం చేశారు, ఆ డాక్యుమెంట్స్ని బూడిద చేశారు. సో కాబట్టి దీని వరకు చెప్తున్నారు, షార్ట్షీట్లో కూడా పొందుపరిచారు. ఓకే, అంటే సార్ దీనికి మించి ఇంకా జరిగింది అని కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి సార్. అంటే ఏం చెప్తారు? దీనికి మించి జరిగిందనే కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయనే చెప్పారు కదా 30,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది అని చెప్పి, అక్రమాలు జరిగాయని చెప్పి ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో గెలిచిన తర్వాత చెప్పారు. కానీ అదంతా ప్రూవ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ అయితే కావాలి కదా. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నట్టు డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో దుబాయ్లో దాచిపెట్టారండి మొత్తం సమాచారం. ఓకే, అదే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు, ధనుంజయ రెడ్డికి సంబంధించిన డైరెక్షన్లో వీళ్ళందరూ దుబాయ్లో ప్యారలల్గా ఈ సమాచారాన్ని మొత్తాన్ని అక్కడ దాచారు అనేది కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అరెస్టులు జరిగాయి. వెంకటేష్ నాయుడు వీళ్ళందరినీ పట్టుకున్నారు. వెంకటేష్ నాయుడు చాలా వరకు సమాచారం ఇచ్చేశారు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి కూడా ఇప్పుడు అప్రూవ్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి. అలాగే సత్యకుమార్ ఆయన ఆ రోజున మొత్తం కీలకంగా వ్యవహరించారు. ఆయన కూడా అప్రూవ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక క్లోజింగ్ స్టేజ్కి వచ్చింది విచారణ. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ డాన్ ఎవరైతే ఉన్నారో ఆ డాన్ కన్సర్న్లో ఇదంతా జరిగిందని చెప్పేసి ఛార్జ్షీట్లో అనేక సందర్భాల్లో పొందుపరిచారు. మేము ఆ బిగ్ డాన్కి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకోవాలి. ఆ కీలక నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ పెద్దల యొక్క అనుమతి అవసరం. ఎందుకు అవసరం అంటే ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా ఉన్నారు కాబట్టి. ప్రభుత్వం 3 పార్టీల సమాహారం కదా, ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉంది కదా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి 3 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలి బిగ్ డాన్ని అరెస్ట్ చేయాలంటే. సో ఆ బిగ్ డాన్ని అరెస్ట్కి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఢిల్లీలో కనిపిస్తూ ఉంది. అందుకే ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షా గారిని కలవబోతున్నారు. ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత ఒక బిగ్ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. తాడేపల్లి తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సిట్ పోలీసులు. సో ఢిల్లీ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మలుపు తిప్పబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి ఘట్టానికి తెరలేవబోతుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఢిల్లీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అని అంటే ఆ తరహా ఆ స్థాయిలో ఒక డెసిషన్ అయితే ఉండబోతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి మాట్లాడటానికైనా అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అలా కాకుండా ఈ భాగస్వామ్య పక్షాల్లో ఈ మధ్యకాలంలో నామినేటెడ్ పోస్టులు లేదంటే ఇతరత్ర డెసిషన్స్ కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి ఏమన్నా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉందా అని అంటే అవి కూడా చర్చకు వస్తాయి. పొలిటికల్ ఇష్యూస్ కూడా వస్తాయి. పొలిటికల్ ఇష్యూస్తో పాటు ఇవి కూడా వస్తాయి. సో అవినాష్ రెడ్డి జైలు అది కూడా చర్చకు వచ్చే అవకాశం, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో. ఎందుకంటే సునీతారెడ్డి గారు పదే కలుస్తున్నారు కదా చంద్రబాబు గారిని కలిసి, మాకు న్యాయం చేయండి అని చెప్తున్నారు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో తాడేపల్లి వైపు పోలీసులు వెళ్తారా లేదంటే అవినాష్ వైపు వెళ్తారా అనేది ఒక పెద్ద చర్చ, ఆసక్తికరమైన అంశం ఇప్పుడు కనిపిస్తుంది. అందరూ ఢిల్లీ వైపు చూస్తున్నారు. రాత్రికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ మంగళవారం అక్కడే ఉంటారు, సోమవారం వెళ్ళి అక్కడే ఉంటారు, మంగళవారం కూడా. సో ఒక కీలకమైన డెసిషన్ అయితే వెలువడబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.